ఇప్పుడు వాయిస్ వస్తుంది సార్. వాయిస్ వస్తుందా బా? యాక్చువల్గా చూసుకుంటే నేను 6 మంత్స్ ఫస్ట్ ఇయర్ లో వేస్ట్ చేసిన సార్. ఏం చేయాలో ఓకే. తెలీదు, ఫుల్ గా కాలేజ్ మీద ఫుల్ నమ్మిపోయినా. అంటే కాలేజ్ నాకు అంత ఇది ఇది చేస్తుంది, ఇంత నేర్పిస్తారని. ఇప్పుడు యాక్చువల్ గా మళ్ళీ రియలైజ్ అయ్యాను అనమాట, ఇక అసలు కాలేజీలో ఏం లేవు అని. మళ్ళీ స్టార్ట్ చేసిన సార్ నా చర్చింగ్. ఎక్కడ హ్మ్. ఏమేమి దొరుకుతాయి మొత్తం యూట్యూబ్ చూసిన, గూగుల్ సెర్చ్ చేసిన. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్ మ్యాప్స్ దొరికినాయి సార్ ఏది పోవాలని. స్టార్టింగ్ నుంచి హ్మ్. హ్యాకింగ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్, ఇది నేర్చుకునేద్దామని ఇదే పోయినా. బట్ యాక్చువల్ హ్యాకింగ్ ఎక్కడ నేర్పేయట్లేదు. యూట్యూబ్ చూస్తే రిస్ట్రిక్షన్స్, అసలైన కంటెంట్స్ ఎవరు లేరు అంతా. వీడియోస్ కోసం, సోషల్ మీడియా కోసమే ఉన్నారు. అంత ఫేక్ ఉన్నారు సార్ సోషల్ మీడియాలో కూడా. సో మీరు లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండింది? ఇట్స్ టోటలీ డిఫరెంట్ సార్. నేను నా లర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్ వల్ల స్టార్ట్ అయింది సార్ ఇది మొత్తం. నా ఫ్రెండ్ రేవంత్ ఖాళీ లినక్స్ ఎప్పుడు నా ల్యాప్టాప్ లో వేసి ఇచ్చాడు, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు జస్ట్ ఏమి చేయాలో తెలియదు, ఎక్కడ ఏ కమాండ్ రన్ చేస్తుంటే ఏమవుతుందో తెలియదు. ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా పైథాన్ స్టార్ట్ చేసిన. పైథాన్ లో కూడా W3 స్కూల్లో చూసిన బేసిక్స్ నేర్చుకుంటాను నేను. సో మళ్ళీ మధ్యలో పోవడం, మర్చిపోవడం, మళ్ళీ స్టార్టింగ్ చేయడం, ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. బట్ నా దెర్ ఇస్ ఎ రోడ్ మ్యాప్. అది ఎక్కడ ఉందంటే, ఎట్లా స్టార్ట్ చేస్తే ఎక్కడ ఎండ్ అవుతుంది మొత్తం. బేసిక్స్ టు అడ్వాన్స్ మొత్తం మైండ్ లో అట్లా ఫిక్స్ అయిపోతున్నాయి సార్. ఇక మాయం పోవట్లే, వస్తున్నాయి అంతే. ఇప్పుడు ఎస్ సో సార్. ఇంకా ఇప్పుడు నే- హ్మ్. సార్ నేను 7 పాయింట్స్ అనుకున్నా, అది ఎక్కడికా చెప్పేస్తా చూడండి. ఫస్ట్ కాలేజ్ గో అహెడ్. గో అహెడ్. ఫస్ట్ కాలేజ్ అటెండెన్స్. కాలేజ్ అసలు కాలేజ్కి పోయలేదు నేను సరిగ్గా. ఇప్పుడు కూడా మీరు చెప్పండి, నేను డ్రాప్ అయిపోయి మీ దగ్గర ఉండిపోతా. 24/7 మీ అయ్యో! దగ్గర ఉండిపోతా. ఆప్షన్ అనేది కాలేజ్ ఏం ఇచ్చింది లేదు నాకు సార్. నిజంగానే. ఆ! ఓకే. ఇంకోటి సార్, కమ్యూనికేషన్. ఇప్పుడుతో అప్పటికి ఇప్పుడు చూసుకుంటే అసలు 100% చేంజ్ సార్. ఆ, ఆహా! ఇప్- ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ఇంత డైరెక్ట్ అసలు లేదు. మీరు మీరే నేను నిన్నట్టు ఉన్నట్టు ఉంటా. అలాంటిది ఇంత కమ్యూనికేట్ గా మాట్లాడ అసలు లేదు సార్. స్ట్రేంజర్స్ తో కూడా ఇప్పుడు బాగా కమ్యూనికేట్ అవుతా ఉంటా. ఆహా! నెక్స్ట్ ఇంకోటి సార్, మీ మీద కొంచెం కోపంగా ఉండింది సార్. ఆహా! ఎందుకు? ఆ, ఆ, మీరు మా కాలేజ్కి వచ్చినప్పుడు రెడ్డప్పనికి మాత్రం హక్ ఇచ్చినా నాకు ఇలే. అయ్యో దేవుడా! ఇప్పుడు నేను డిసప్పాయింట్ అయినా సార్. అరే ఇప్పుడు రెడ్డప్ప కూడా ఉంది. గారికి అని చెప్పి బాధపడుతున్నావు దేవుడా! సరే. ఆ! ఆ, ఇంకోటి పొజిషన్స్, అఫెన్సివ్ సెక్యూరిటీ మీద చాలా ఇంట్రెస్ట్ సార్. అఫెన్సివ్ మీద బ్రేక్ చేయాలా, దాన్ని సెక్యూర్ చేయాలని ఏం కాన్సెప్ట్ తోనే ఉంటుంది సార్. ఇంకోటి శాలరీ విషయం చూసుకుంటే, శాలరీ అనేది అంత కాదు కానీ పొజిషన్ చూస్తారు సార్. పొజిషన్ అంటే ఏమంటే, నాకు ఒక స్టార్ట్అప్ చేయాలా, నాకు మనీ కావాలా, అది చూడాలి ఫస్ట్. హ్మ్. అదే మా ఇంట్లో ఉంది. హ్మ్. ఇంకోటి వచ్చి మోటివేషన్ సార్. మీ ప్రతి క్లాస్ మోటివేషన్ ఇస్తారు సార్ నాకు. ఆ, మామూలుగా ఆహా! చూసుకుంటే 7 to 8 లోపు నిద్రపోతుండే సార్. 12 అయినా, హ్మ్. 11 అయినా, 11 అయినా మీకు నేను నేర్చుకోవాలంతే. అది కాన్సెప్ట్ తోనే ఉండే డైలీ ఉంటుంది. అంటే నేను సింపుల్ గా చెప్పాలంటే, ఆ, ఏదైనా ఒక కమాండ్ తీసుకుందాం. ఇప్పుడు పింగ్ ఉంది కదా సార్. హ్మ్. నేను తిన్నాం. పింగ్ మామూలుగా నార్మల్ గా చూసుకుంటే వెబ్సైట్ లో, యూట్యూబ్ లో ఏం చెప్తారంటే, పింగ్ అన్నప్పుడు మీకు ఒక సర్వర్ కనెక్ట్ అవుతాం అంతకే తెలుసా సార్. ఇంకా హ్మ్. నెక్స్ట్ ఏమవుతుంది ఏమని అసలు తెలియదు సార్. అది మీ కాన్సెప్ట్ చేసినప్పుడు ఓకే, సర్వర్ అలైవ్ లో ఉంది, వర్కింగ్ లో ప్రజెన్స్ ఉంది, అది అలా అర్థమవుతుంది సార్. ఇంటర్నల్ గా అర్థమవుతుంది సార్. నేను నేర్చుకునే హ్మ్. పోతే పైన ఓకే ఇట్లా పోతుంది అట్లా పోతుంది అన్నట్టు ఉంటది. ఓకే. సో మొత్తానికైతే నువ్వు ఇంప్రూవ్ అయ్యాయంటావు. ఎస్ సార్. సూపర్ రా! సూపర్ కదా! మంచిగా చెప్పావు స్పాట్‌లో. టకటకనైనా మంచిగా చెప్పుండొచ్చు.